అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. కార్తీక మాసం సందర్భంగా నాకు తగ్గట్టుగా కొంచెం దేవుడి రూమ్‌లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటున్నానండి. అది మీకు చూపిస్తూ మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్లీ ఈ వీడియో నేను ఎప్పుడో షూట్ చేసి పెట్టానండి. కానీ పోస్ట్ చేయడం మాత్రం లేట్ అయిపోయింది. నేనైతే ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా శివుడికి చాలా ఎక్కువగా పూజ చేస్తూ ఉంటాను. అంటే అభిషేకాలు కానీ, అంటే నేనేం చేస్తానో మీకు చూపిస్తాను ముందు ముందు. ఇలా అందుకని వైట్ కలర్ వస్త్రాన్ని చక్కగా ఏర్పాటు చేసుకొని, అమ్మవారికి రెడ్ కలర్ శ్రీచక్రం పెడతాను కదా, రెడ్ కలర్ వస్త్రమేమో అమ్మవారి దగ్గర ఇలా పక్క పక్కనే 2 ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ నెల రోజులు కూడా గలంతికని అంటే శివలింగం మీద ఒక్కొక్క డ్రాప్ పడుతుంది కదా, ఆ పాట్ని మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఒక్కొక్క డ్రాప్ పడేటట్టు నేను ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాను. నా వీడియోస్లో మీరు డిఫరెంట్ పాట్స్ని చూస్తూ ఉంటారు కదా, అది ఎందుకు అంటే నేను ఫస్ట్ టైం కొన్నప్పుడు నాకు తెలియక చిన్నది కొన్నానండి. దాని తర్వాత దానికంటే కొంచెం పెద్ద సైజు దొరికినప్పుడు అలా కొన్నాను. దాని తర్వాత సిల్వర్లో ఉండాలని ఒకటి సిల్వర్లో కొన్నాను. ఇవన్నీ ఎంత ఒక 1 అవర్లో అయిపోతున్నాయని దాని తర్వాత ఇలా పెద్దగా కొనుక్కున్నాను. ఇది కాశీలో కొన్నానండి. ఈ కార్తీక మాసం మొత్తము ఈ పాట్నే పెడతాను. పాట్ అనకూడదు కానీ మీకు అర్థమవుతుందని పాట్ అని చెప్తున్నాను. యాక్చువల్లీ దాన్ని గలంతిక అంటాము. ఇక్కడ నేను మీకు ఒక టిప్ చెప్తానండి. అదేమిటంటే శివలింగం మీద పడే ఒక్కొక్క డ్రాప్ ఉంటుంది కదా, అది గబగబా ఒక 10 నిమిషాల్లోనే అయిపోకుండా ఒక్కొక్క డ్రాపు లేటుగా పడేటట్టు, అంటే ఎంత లేటుగా పడితే మన ఇంట్లో అంత తర్పణము అభిషేకము జరుగుతున్నట్టు అర్థం. అంటే మార్నింగ్ పెట్టింది ఈవినింగ్ వరకు ఉంటే శివయ్యకి ఈవినింగ్ వరకు మనం అభిషేకం చేస్తున్నట్టే కదా, అలా అమర్చుకుంటే చాలా మంచిది. అలా మీకు పడేటట్టు ఒక టిప్ చెప్తాను. ఒకవేళ మీ దగ్గర ఇంత పెద్ద గలంతిక లేకపోతే లాస్ట్లో, లేదు అంటే ఈ వీడియోలో నేను మీకు చూపెట్టలేదేమో, దాని తర్వాత ఆ టిప్ కూడా వేరే చెప్తాను. ప్రస్తుతానికి ఈరోజు మీకు ఇప్పుడు ఇక్కడ ఒక్కొక్క డ్రాప్ పడే విధంగా చూపిస్తాను. మీరు ఫస్ట్ ఏదైనా ఒక దారం తీసుకోండి. ఎంత కావాలో అంత కట్ చేసుకోండి. మీరు వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎందుకు ఎంత కట్ చేయాలి అని. నేను ఇలా కొంచెం దారం తీసుకొని దాన్ని నాకు పాట్కి ఎంత కావాలో అంత కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకొని మీరు మధ్యలో హోల్ ఉంటుంది కదా, ఆ హోల్ని చూసుకోండి. ఆ హోల్ దగ్గర వాటర్ లేకుండా చూసుకోండి. చక్కగా వాటర్ని అంతా తుడిస్తే మీకు ఆ హోల్ చక్కగా నీట్గా క్లియర్గా కనపడుతుంది. ఈ దారము లోపలికి పోవటానికి నేను ఒక చిన్న వెండి స్టిక్ చేపించుకున్నానండి. అది 100 రూపీసో ఎంతో అయింది. చక్కగా షార్ప్గా నీడిల్లాగా చేపించుకున్నాను. ఎందుకంటే ఐరన్ నీడిల్ అది పెట్టొచ్చో లేదో అని నాకు భయం అనిపించింది. నా మనసుకి పెట్టాలనిపించలేదు. అందుకని ఇలా వెండి స్టిక్ చేపించుకున్నాను. ఎంత అంటే చాలా పెద్దది అనమాట. మన అరచేయి కంటే కొంచెం పెద్దగా ఉంటుంది, సన్నగా ఉంటుంది. అలా చేపించుకున్నాను. దానితోటి ఆ స్టిక్ సహాయంతో నేను ఆ దారాన్ని లోపలికి గుచ్చుతాను. అప్పుడు అది చక్కగా బయటికి వస్తుంది. దాన్ని అప్పుడు ఈజీగా బయటికి లాగొచ్చు. కానీ పెట్టడం మాత్రం అంత ఈజీ కాదండి. లోపలికి గుచ్చడము ఏమో అయిపోతుంది అంటాం కానీ ఒక్కొక్కసారి నాకు 10 నిమిషాలు 20 నిమిషాలు ఇక్కడే టైం అయిపోతుంది అనమాట మార్నింగ్. అందుకనే ఇది నేను ఒక వారానికి 10 రోజులకు ఒక్కసారి చేంజ్ చేస్తాను. అందుకనే ఇలా ఐడియా చేసుకున్నాను అనమాట. అమ్మో రోజు అంటే చాలా టైం అయిపోతుందని దారాన్ని ఇలా చేసుకొని ఒక 10 డేస్కి 10 డేస్కి అలా మారుస్తూ ఉంటాను. ఇలా చక్కగా బయటికి తీసి అది మళ్ళీ ఇలా కడిగేటప్పుడు చేసేటప్పుడు పోకుండా ఉండడానికి ఇక్కడ నాట్ వేసేస్తాను. నాట్ వేసారంటే ఇంకా అది అస్సలు జారదనమాట. ఇక్కడ జారదు అని కాదులే కానీ కడిగేటప్పుడు అటు ఇటు కొంచెం కదిలినా కూడా దారం కదా లోపలికి వెళ్ళిపోతుంది. అందుకనే మీరు కడిగేటప్పుడు క్లీన్ చేసేటప్పుడు ఏం చేసినా సరే ఇలా నాట్ వేస్తే మాత్రము అలానే ఉంటుంది. చక్కగా రోజు క్లీన్ చేసుకోవచ్చు, రోజు ఇలా వాటర్ని మార్చుకోవచ్చు. ఇలా నాటు వేసిన తర్వాత మీరు కొంచెం దారాన్ని కింద మీకు ఎంత కావాలో ఒక చిన్న 1 ఇంచా 1/2 ఇంచా ఎంత కావాలో అంత వదిలేసి మిగిలిన దారాన్ని పాట్కి మొత్తం చుట్టేసేయండి. ఒకవేళ మీకు కింద నాటేసింది ఒక 2 డేస్కి 3 డేస్కి ఎక్కువగా నానింది మీకు అనిపిస్తే దాన్ని కట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా నాటేసి పైన దారాన్ని కొంచెం లూజ్ చేస్తే కిందకి మళ్ళీ అది ఫ్రెష్గా ఉంటుంది నాట్. అలా నేను 10 డేస్ కానీ ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు, కానీ నేను 10 డేస్ కంటే ఎక్కువగా ఉంచాను. ఇలా ఒక్కొక్క డ్రాప్ ఎక్కువసేపు పడుతూ ఉంటే అసలు మీకు ఆ ఆనందమే వేరండి.
మీరు చేసి చూడండి ఎంత బాగుంటుందో. ఇంకా పక్కనే అమ్మవారికి కూడా ఇలా నీట్గా ఒక పీఠం ఏర్పరచుకొని, చిన్న పీట ఏర్పరచుకొని దాని మీద అమ్మవారిని పెట్టుకొని అమ్మవారికి కొత్త డ్రెస్ వేశానండి. ఒక 4, 5 ఆర్డర్ ఇచ్చాను. చాలా బాగున్నాయి, చాలా కాస్ట్ కూడా అంతే ఉన్నాయి. అయితే ఇక్కడ అమ్మవారికి నేను కొన్ని జ్యువెలరీ ఐటమ్స్ చేపించాను, అవి మీకు చూపిస్తాను. ఎప్పుడు చూపివ్వలేదు కదా అమ్మవారిని, నేను చాలా తక్కువ అండి చూపించేది. ఎందుకంటే పర్సనల్ పూజకి అని అమ్మవారు నా దగ్గరకు వచ్చారని అనుకుంటాను. యూట్యూబ్లో ఎక్కువగా చూపించదలుచుకోలేదు. కాకపోతే ఎప్పుడైనా ఇలానే సందర్భం వచ్చినప్పుడు అమ్మవారిని చూపిస్తాను. అమ్మవారికి వెండి వడ్డానము, బ్యాంగిల్స్, పట్టీలు, ఈ 3 ఒక సెట్ ఆర్డర్ ఇచ్చి చేపించానండి. మెజర్మెంట్ ఇచ్చాను, అలానే చేశారు. చాలా చాలా బాగా వచ్చాయి. దసరాకి తీసుకున్నాను, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ 3 పట్టీలు చాలా బాగా సెట్ అయ్యాయి అమ్మవారికి. అమ్మవారు ఒక పాదం కిందకి ఉంటుంది కదా, అలా పట్టీలు పెట్టి ఆ పాదాన్నే చూడాలి అనిపిస్తుంది. మీకు అప్పుడప్పుడు చూపిస్తాను. అమ్మవారి పాదాలు చాలా బాగుంటాయి, చాలా చాలా అందంగా. రోజుకొక్కసారైనా ఇలా అమ్మవారి మువ్వల సవ్విడి చేస్తూ ఒక్కసారి చూసుకుంటాను. ఇంకా ఇక్కడ క్లియర్గా చూపెట్టలేదండి, మర్చిపోయాను. ఈసారి మొత్తం అమ్మవారి పాదం మొత్తం చక్కగా నీట్గా చూపిస్తాను. అసలు ఎంత అందంగా ఉంటుందో అమ్మవారి పాదాలు. ఇవి నేను హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాండి, ఒక జ్యువెలరీ షాప్ నుంచి. వాళ్ళకి మెజర్మెంట్ ఇస్తే కరెక్ట్గా అంతే చేశారు. ఎవరికైనా కావాలి అని అంటే నాకు మెసేజ్ చేయండి, ఇన్స్టాలో మెసేజ్ చేయండి, నేను వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను. నేను ఇలా అన్ని షార్ట్స్లో పెడితే నేనేమో పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నాను అనుకుంటున్నారండి. నేను ఇంతవరకు అసలు ఏది తీసుకోలేదు. మొన్న దియా కూడా, షోడశి దీపం కూడా మీరు అడిగినందుకు పెట్టాను, కానీ నాకు ఇంట్రెస్ట్ లేదండి. నేను పెయిడ్ ప్రమోషన్స్ అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు, ఏమీ చెయ్యలేదు. మీకు కావాలి అనుకున్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, వాళ్ళకి కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను. అలానే కార్తీక మాసం నెల రోజులు మొత్తం కూడా నందాదీపం ఉంటుంది కదా, మా ఇంట్లో నందాదీపం ఎప్పుడు ఉంటుంది. అందుకని దీపం కింద ముగ్గు ఎప్పుడు చెరగకుండా ఉండటానికి ఇలా లిక్విడ్తో ఒక ముగ్గుని వేసుకొని 10 డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉంటాను. దీపం అయితే ఒక 1 మంత్ అయితే అలానే ఉంటుందండి, క్లీన్ చెయ్యను. ఎందుకంటే అది ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఓన్లీ ముగ్గుని మాత్రమే క్లీన్ చేస్తాను. పెట్టే నందాదీపము కాపర్ది కదండి, అది కొంచెం లీక్ అవుతుంది. ఒక 2 స్పూన్స్ వరకు లీక్ అవుతుంది. అందుకనే దాని కింద ఒక లోటస్ లాంటి బౌల్ పెట్టాను. ఎందుకు అంటే ఎప్పుడు నిండా నూనె ఉంచుతూనే ఉంటాను. మార్నింగ్ ఈవినింగ్ నిండా నూనె పోసి ఉంచుతాను. చాలా నిండుగా ఉంచుతాను కాబట్టి అందుకనే అది కొంచెం లీక్ అవుతూ ఉంటుంది. మెటల్ది కదా ఇది, ఏకముఖిది కదా, సో కొంచెం లీక్ అవుతుందండి. ఏ దీపమైనా లీక్ అవుతుంది, ఒక మట్టిది మాత్రమే మనకు లీక్ కాకుండా ఉంటుంది. దీపం వెలిగించినప్పుడు వచ్చే కాంతి మాత్రము శ్రీచక్రం మీద పడేటట్టుగా చూసుకుంటాను. కొన్ని రోజులేమో దానికి బ్యాక్ లైట్ పెడతాను, కొన్ని రోజులేమో ఇలా దీపం యొక్క వెలుగు పడేటట్టు చూసుకుంటాను. ఇలా చాలా చాలా శక్తివంతమైన ప్రక్రియ అండి ఇది. మనం వెలిగించే దీపము విగ్రహాల మీద కానీ యంత్రాల మీద పడటం అనేది చాలా శక్తివంతమైన ప్రక్రియ అంటారు దీన్ని. మీరు తప్పకుండా మీ ఇంట్లో మీ ఇష్టదైవానికో లేకపోతే మీ దగ్గర ఏ చిన్న చిన్న యంత్రాలు ఉన్నాయో అవన్నిటికీ దీపం యొక్క వెలుగు పడేటట్టు చూసుకోవాలి. ఈ నందాదీపమే కాకుండా ఇంకా నిత్య దీపారాధనలో 2 కుందుల్ని పెట్టి పూజ చేసుకుంటాను. నందాదీపం ఉంది కదా అని మనం వేరే దీపారాధన వెలిగించకుండా ఉండకూడదు. తప్పకుండా నిత్య దీపారాధన సపరేట్గా చేయాలి. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా శివుడికి చాలా ఇష్టం కదా ఈ మాసం అంతా. అయితే ప్రత్యేకమైన ఒక పూజా విధానం ఉందండి, అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది నేను ఒక 2 డేస్ నేను పూజ చేసుకున్న క్లిప్స్ పెట్టాను మీకు దీంట్లో. అయితే దీంట్లో నేను పుట్టలింగం కూడా చేశాను. పుట్ట బంగారం తెచ్చుకొని ఆ లింగాన్ని తయారు చేసి ప్రతిరోజు పూజ చేసుకోవటం అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అయితే దానికి సంబంధించి కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలి. అది మీకు ఇప్పుడు ఇచ్చిన తర్వాత స్టెప్ బై స్టెప్గా సిరీస్ చేసుకుంటూ వెళ్తాను. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా నేను నాగహారతి ఇస్తానండి. ఈ నాగహారతి అనేది రాహుకేత దోషాలని తక్కువ చేయడానికి చక్కటి పరిష్కార మార్గం ఈ నాగహారతి. ప్రతి ఒక్కరి చార్టులో రాహుకేతువులు అనేది యాక్టివ్గా ఉంటారు. నాకు ఉండదు అనేది ఎవ్వరికీ ఉండదండి. సో అందరూ కూడా ఈ నాగహారతిని ఇస్తే చాలా మంచిది. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి నాగహారతి లేకపోతే కనుక నాగాభరణం ఉంటుంది కదా, ఒక ప్లేట్లో నాగాభరణం పెట్టుకొని దాని ముందు ఒక దీపం పెట్టి అలా కూడా హారతి ఇవ్వచ్చు. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అనుకుంటా, అక్కడ చూడండి మీరు.
అలానే రుద్రాక్షలు ఉంటే కనుక రుద్రాక్షలు కూడా హారతి ప్లేట్లో పెట్టండి. ఇవన్నీ కూడా శివుడికి ఇష్టమైన ఆభరణాలు. శివలింగానికి అభిషేకం చేయాలి అనుకున్నప్పుడు ఫస్ట్ పొడి భస్మాన్ని చల్లి దాని మీద గంగతోటి అభిషేకం చేయాలి అని చాగంటి గురువుగారు, మనందరికీ గురువుగారైన చాగంటి గురువుగారు చెప్తే అది విన్నాను. అప్పటి నుంచి నేను ఇలా మారేడు కాయలో భస్మాన్ని నింపి ఈ మారేడు కాయతోటే నేను భస్మంతో అభిషేకం చేసి, అంటే పొడి భస్మంతో అభిషేకం చేసి దాని తర్వాత గంగతోటి అభిషేకం చేస్తాను. అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అందరికీ తెలిసిందే అయినా శివ పూజలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ నెల రోజుల్లో తప్పకుండా ఉండవలసిన ముఖ్యమైన ద్రవ్యాలలో విభూది, బిల్వదళాలు. 15 రోజులకు ఒకసారి చక్కగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 15 రోజులు వాడుకోవచ్చు. ఇంకొక 15 రోజులు అంటే 2 టైమ్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. అలానే మీ అందరికీ ఎప్పటి నుంచో ఒకటి చూపెట్టాలనుకుంటున్నానండి. పుట్ట బంగారము ఒరిజినల్గా ఎలా ఉంటుంది అని. నేను యాక్చువల్లీ అది 1.5 ఇయర్ బ్యాక్ నేను అది వీడియో కూడా చేసుకున్నాను. పుట్ట ఎలా ఉంటుంది, దాన్ని కన్స్ట్రక్షన్ చేసినప్పుడు వాళ్ళు తీసేసినప్పుడు నేను అది తెచ్చుకున్నాను. ఆ పని వాళ్ళు నాకంతా బ్యాగ్లో వేసి ఇచ్చారు. చక్కగా తెచ్చుకున్నాను. ఆ వీడియో మిస్ అయింది, ఎందుకంటే చాలా వీడియోస్ ఉండి ఫోన్ హ్యాంగ్ అవుతుంది కదా, డిలీట్ చేయాల్సి వచ్చింది. డిలీట్ చేశాను. సో ఇప్పుడైతే ఆ పుట్టమన్ను అంటే రియల్ పుట్టమన్ను ఇలా ఉంటుంది. దాన్ని ఎంత గట్టిగా ఉంటుందంటే పగిలినా కూడా, ఇట్లా పగల కొట్టినా కూడా తొందరగా నలగదు. చాలా గట్టిగా పగల కొట్టాలి. సరే అండి, మీరు ఎప్పుడైనా సరే పుట్ట బంగారం తెచ్చుకోవాలి అనుకున్నప్పుడు మంగళవారం తెచ్చుకోకూడదు. మంగళవారము ఇలా నలగ కొట్టకూడదు, జల్లెడ పట్టకూడదు. ఆ ఒక్కరోజు తప్పితే మీరు ఇంకెప్పుడైనా చేయొచ్చు. దీనినే పుట్ట బంగారం అంటారండి. ఇది ఒక 15 ఇయర్స్ నుంచి నేను ఒరిజినల్ పుట్ట బంగారంతో పార్థివలింగాల్ని చేసుకునే అదృష్టం ఆ దేవుడు, ఆ భగవంతుడు నాకు కల్పించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంటుందండి. నేను అసలు బయట ఎప్పుడూ కొనలేదు. సరే సౌజన్య గారు, మీరు ఇట్లా అన్నీ ఇలాంటివే చూపిస్తారు ఒరిజినల్ అనుకుంటూ, మాకు దొరకాలి కదండి, మేము దొరకనప్పుడు ఏం చేయము అంటారు కదా. దానికే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాము అని నేను మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను. మీరందరూ 16 సోమవారాల వ్రతం చేస్తారు కదా, అప్పుడు మీరు డైరెక్ట్గా షాప్లో నుంచి పుట్ట బంగారాన్ని, పుట్టమన్నుని తెచ్చుకుంటారు. కానీ అది ఎక్కడి నుంచి తెచ్చారో మనకేమైనా తెలుసా? మనం చూసామా? చూడలేదు కదా. అదే పుట్టమన్నని మనకు తెలుసా? తెలియదు కదా. కానీ మనం అదే అనుకొని చేస్తాము. ఎంతో కష్టపడి ఉపవాసం ఉండి అదంతా చేస్తాము. ఆ మన్ను ఎక్కడుందో, అది పవిత్రమైందో లేదో అని, అంటే మీకు ఇప్పుడు భయపెట్టాలి ఇన్ని రోజులు చేసిందని కాదు. మీకు ఎవరు చెప్పకపోతే అది మీ తప్పు కాదు. తెలిసిన తర్వాత అలా చేయకూడదు. ఒకటి, పార్థివలింగం చేయాలి అంటే ఏ మన్ను అంటే అది చేయకూడదు. అది షాప్లోదైనా సరే, దానికంటూ శాస్త్రం ఒకటి చెప్పింది. అదేమంటే 8 ప్రదేశాల నుంచి పుట్టమన్నును తెచ్చుకోవచ్చు. అదేమిటంటే, ఫస్ట్ మీరు షాప్లో పుట్టమన్ను కొంటారు కదా, అది పక్కకు పెట్టుకోండి. దాని తర్వాత మీరు ఈ 8 ప్రదేశాలలో ఎక్కడి నుంచైనా కొంచెం మట్టిని తెచ్చుకొని ఈ మట్టిని మీరు షాపులో కొన్న దాంట్లో కలపాలి. ఫస్ట్ ఎక్కడ దేనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చారు అంటే, రావి చెట్టు మొదట్లో ఉన్న మట్టి చాలా శక్తివంతమైనదని, ఆ మట్టితో తెచ్చి జల్లెడ చేసి ఆ దాంతో శివలింగం చేస్తే ఎనలేని శక్తి కలుగుతుంది అని మనకు శాస్త్రంలో వివరించబడింది. అలానే రెండవది మర్రి చెట్టు. లక్ష్మీదేవి కోసం, అంటే లక్ష్మీ అనుగ్రహం కోసం నేను పార్థివలింగాన్ని చేసి పూజ చేసుకొని నాకు ధనము, సంపద ఇవన్నీ కావాలి అనుకునే వాళ్ళు, లక్ష్మీప్రదం కావాలి అనుకునే వాళ్ళు మర్రి చెట్టు మొదట్లో నుంచి తెచ్చుకున్న పుట్టమన్నును ప్లస్ మీరు షాప్లో తెచ్చింది రెండూ కలిపి అప్పుడు ఆ లింగాలతో మీరు పార్థివలింగాన్ని చేసి ఆ లింగాలతో మీరు పూజ చేస్తే మీకు తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంది. కొంతమంది మాకు పిల్లలు కావాలి అన్నవాళ్ళు కూడా ఈ మర్రి చెట్టు కింద ఉన్న పుట్టమట్టిని తెచ్చుకొని అలానే ఈ రెండిటిని కలిపి అప్పుడు మీరు పూజ చేసినట్లయితే తప్పకుండా నెరవేరుతుంది. అయితే ఇవి టెంపుల్స్లో ఉంటాయండి అన్నప్పుడు మీరు దానికంటే ముందు రోజు వెళ్ళి అక్కడ ఉన్న చెట్టుకి నీరు పోసి దండం పెట్టుకొని మీ సంకల్ప బలం అప్పుడే చెప్పేసి, మీ సంకల్పం ఏముందో, మీకు పిల్లలు కావాలా, ధనం కావాలా, ఇంకేమనుకుంటున్నారో అప్పుడు చెప్పేసి, నేను రేపు వచ్చి ఈ మట్టిని తీసుకుంటున్నానమ్మా అని చెప్పేసి నెక్స్ట్ రోజు మీరు ఆ మట్టిని తవ్వేటప్పుడు ఓం పృథివ్యై నమః అని ఆ మట్టిని తవ్వుతూ ఆ మట్టిని తీసి ఆ పృథ్వీదేవికి దండం పెట్టుకొని, నేను ఇది శివలింగం చేసుకోవడానికి, పూజ చేసుకోవడానికి తీసుకెళ్తున్నానమ్మా అని చెప్పి తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు ఆ కోరిక తీరదంటూ ఉండదండి, తప్పకుండా తీరుతుంది. ఇంకా మూడో ప్లేస్ ఏమిటంటే
నదీ ప్రాంతాలలో 3 నదులు కలిసే చోటు, ఇంకెక్కడైనా దూరంగా నదులు సముద్రాలు ఉంటాయి కదా, అటువైపు మీరు ఎప్పుడో ఒకసారి వెళ్తారు కదా, వెళ్ళినప్పుడల్లా కొంచెం మట్టి తెచ్చుకొని దాచిపెట్టుకోండి, చక్కగా పవిత్రంగా దాచిపెట్టుకోండి. ఎందుకంటే మనం జీవితాంతము ఏదో ఒక రోజు పార్థివలింగం పూజ చేస్తూనే ఉంటాము. అప్పుడు ఈ మట్టిని కలిపితే ఎలాంటి దోషము ఉండదు. ఇంకొకటి 4వది, పర్వత ప్రాంతాలలో మీరు ఎక్కడ పర్వత ప్రాంతాలకు వెళ్ళినా అక్కడ మీరు కొంచెం మట్టిని తెచ్చుకోవాలి. ఇంకొకటి, అంతంత దూరాలు మేము వెళ్ళలేము చేయలేము అన్నప్పుడు మీరు గోశాలలో గోవు ఉంటుంది కదా, గో కాళ్ళ గిట్టల కింద ఉండే మట్టిని తీసుకొని ఆ మట్టిని మీరు ఈ మట్టిలో కలిపి 2 కలిపి పూజ చేసినా కూడా ఎలాంటి దోషము ఉండదు. ఇంకా ఇవన్నీ మాకు తెలియదండి, మేము ఇంటి నుంచి బయటికే వెళ్ళలేము అన్నవాళ్ళు ఎన్నో రోజుల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి తులసి కోటలో పూజ చేస్తారు కదా, ఆ తులసి కోట మట్టినే కొంచెం తీసుకొని ఈ మట్టిలో కలిపి అప్పుడు లింగం కూడా చేసుకోవచ్చు. ఇంకా శ్రేష్టమైనది ఏమిటి అంటే అరటి తోట ఉంటుంది కదండి, అరటి తోట మధ్య భాగంలో ఉన్న మట్టిని తెచ్చి చక్కగా జల్లెడ పట్టి దాంతో కూడా శివలింగాన్ని చేసుకోవచ్చు. ఇంకొకటి, నేను ఆల్రెడీ మీకు చెప్పిందే పుట్ట, మెయిన్ ఒరిజినల్ పుట్ట ఉంటుంది కదా, ఆ పుట్ట మన్ను. ఇలా మీరు 8 కలిపి చేయొచ్చు, ఏమన్నా ఒక 5 రకాల మట్టుల్ని కలిపి చేయొచ్చు, 3 తీసుకోవచ్చు, మీకు ఎన్ని దొరికితే అన్ని చేసుకోండి. కానీ ఇవన్నీ పవిత్రమైన స్థలాలు, వీటి దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక మట్టి అయినా సరే మీరు చేసే పార్థివలింగంలో తప్పకుండా ఉండాలి. ఇవేమీ లేదన్నప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, తులసి కోటలో ఉన్న పవిత్రమైన మట్టిని కూడా పార్థివలింగంగా చేసుకొని పూజ చేయొచ్చు. ఇది కూడా చాలా శ్రేష్టము. ఈ 8 ప్లేసెస్లో కూడా ఉన్న మట్టి చాలా చాలా శ్రేష్టము. ఇలా శాస్త్రంలో వివరింపబడి ఉంది. ఇవండి నేను కార్తీక మాసంలో ముందు రోజు ఏర్పాటు చేసుకున్నవి. దీంతో పాటు నేను ఒక ఆకాశ దీపాన్ని ఏర్పాటు చేసుకున్నాను. నేను ఆల్రెడీ మీకు అది పోస్ట్ చేశాను. ఇంట్లో ఆకాశ దీపం పెట్టుకోవచ్చా లేదా అంటే చాగంటి గురువుగారు ఒక మాట చెప్పారు, ఇంట్లో పెట్టుకోవచ్చు అని. అందుకని నేను అది ఈ విధంగా, ఆ మాట విని ఈ విధంగా అరేంజ్ చేసుకున్నాను. మిమ్మల్ని టెంపుల్కి వెళ్ళొద్దని కాదు, నాకు వ్యూస్ రావడానికి ఇలా పెట్టాలని కాదండి. నాకు బెంగళూరులో ఎక్కడ ఆకాశ దీపం పెట్టే టెంపుల్సే కనపడలేదు, పెట్టరు కూడా. అలాంటప్పుడు నేనే ఇంట్లో ఇలా అరేంజ్ చేసుకున్నాను. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారు అంటే ఇలా శాస్త్రీయమైన పద్ధతిలో పెట్టవచ్చు అని నేను ఆ వీడియో పోస్ట్ చేశాను. మిమ్మల్ని టెంపుల్కి వెళ్ళొద్దని కాదండి, ఖచ్చితంగా ప్రాధాన్యత మనం దేవాలయానికే ఇవ్వాలి. దేవాలయంలో అది మనకు పూజారి గారు పెడతారు. భక్తులంతా వత్తులు, నైవేద్యము, నూనె అన్నీ తీసుకెళ్ళి ఇస్తారు. కాకపోతే దేవాలయంలో పెట్టినా కానీ ఇంట్లో మన చేతులతో మనం ఒకటి పెట్టి దేవాలయంలో వెళ్ళి అది చూసి మనము దర్శనం చేసుకోవాలి. దేవాలయంలో పెట్టేటప్పుడు ఒక శ్లోకం కూడా ఉంది, నేను ఆల్రెడీ ఒక షార్ట్లో పోస్ట్ చేశాను. దేవాలయంలో మనకి కార్తీక దీపాన్ని పైకి పెట్టినప్పుడు దాన్ని చూసేటప్పుడు ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకాన్ని చదువుతూ మీరు కార్తీక ఆకాశ దీపాన్ని దర్శనం చేసుకోవాలి. సరే అండి, ఇవన్నీ కూడా కార్తీక మాసం యొక్క నేను చేసుకున్న ఏర్పాట్లు, నేను చేసుకునే పూజా విధానాలు చూపిద్దామని దీంతో స్టార్ట్ చేశాను. మీకు నెక్స్ట్ వీడియో నేను పార్థివలింగము చిన్నగా ఎలా తయారు చేసుకోవాలి, దానికి సంబంధించిన మంత్రాలు ఏమి చదవాలి, ఎలా నిమజ్జనం చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఒక వీడియోలో చూపిస్తాను. ఎవ్వరూ మిస్ కాకండి. చాలా మంచి పూజ, శివుడికి చాలా ఇష్టమైన ప్రీతికరమైన పార్థివలింగం పూజని మనము ఎలా ప్రతిరోజు కూడా చేసుకోవచ్చు అన్న విషయాన్ని మీకు ఆ వీడియోలో చూపిస్తాను. ఎవ్వరూ మిస్ కావద్దు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. స్వస్తి.